దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంతవరకు కుమారుడు చెప్పిన మాటలు మీరందరూ కూడా విన్నారు. ఈ మానవ నిర్మాణం గురించి, మనం ధరించుకున్న ఈ దేహాన్ని గురించి బైబిల్ గ్రంథంలో కన్న తండ్రి అయిన దేవుడు వ్రాయించినటువంటి కొన్ని సంగతులు ఈరోజు బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఎందుకంటే ఈరోజు మనిషి ప్రతిదానికి కూడా ఒక విలువనిస్తున్నాడు. ప్రతి వస్తువును కూడా చాలా జాగ్రత్తగా మనిషి దాచుకుంటున్నాడు. కానీ మనిషి బ్రతుకులో మనిషి దేనికి విలువ ఇవ్వట్లేదంటే తాను ధరించుకున్న దేహానికి మనిషి విలువ ఇవ్వట్ల. మనిషి దేన్ని దాచుకోలేకపోతున్నాడంటే తాను ధరించుకున్నటువంటి దేహాన్ని మనిషి దాచుకోలేకపోతున్నాడు. ఈ దేహాన్ని మనిషి తన ఇష్టానుసారంగా ఈరోజు వాడటం అనేది జరుగుతుంది. ఈ దేహాన్ని తన చిత్త ప్రకారంగా మనిషి వాడుకోవటం అనేది మనం చూస్తున్నాం. ఒకసారి మనము కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలండి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో కృతజ్ఞతా కూటం ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఏదైనా అనారోగ్య పరిస్థితుల నుంచి మనకు ఆరోగ్యం వచ్చినప్పుడు, లేక మన బిడ్డలకు ఉద్యోగం వచ్చినప్పుడు, చదువుల్లో బాగా పాస్ అయినప్పుడు, పొలం బాగా పండినప్పుడు, దేవుడు ఒక మేలు చేశాడు, అందుకు మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతా కూటం ఏర్పాటు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు గారు దేని బట్టి కృతజ్ఞత తెలుపుతున్నాడు అంటే ఆయన దేహాన్ని ఆయన చూసుకున్నాడు. ఆ దేహం యొక్క నిర్మాణము దేవుడు ఎలా చేశాడో ఆలోచించాడు. ఆలోచించినప్పుడు దావీదు గారికి ఆయన ధరించుకున్నటువంటి దేహము ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించిందంట, భయాన్ని కలిగించిందంట. ఏమంటే సహజంగా మనం సింహం చూస్తే భయపడతాం, లేక పావును చూస్తే భయపడతాం. కానీ ఇక్కడ దావీదు గారు దేవుడు చేసినటువంటి కార్యానికి భయపడుతున్నాడు. ఏమండి, దేవుడు చేసిన కార్యానికి భయపడుతున్నాడు. మరి రోజు ఈ దేహం యొక్క నిర్మాణం వెనక దేవుడు చేసిన పనిని దావీదు గారు బాగా ఆలోచించాడు. ఏమండి, ఈరోజు కుమ్మరివాడు కుండలు చేయటం మనం చూస్తున్నాం. కుమ్మరివాడు కుండలు ఎలా చేస్తున్నాడు? మట్టితో చేస్తున్నాడు. ఒక శిల్పి తనకున్న నైపుణ్యతను బట్టి ఒక రాయి తీసి ఒక విగ్రహాన్ని చెక్కటం మనం చూస్తున్నాం. ఒక శిల్పి ఒక చెట్టులో కర్ర తీసి ఆ కర్రని ఒక విగ్రహంగా చెక్కటం మనం చూస్తున్నాం. అంటే దానికి ఒక రూపాన్ని ఇస్తున్నాడు. ఇలా మనిషి భూమి మీద ఎన్నెన్నో వస్తువులు కలగజేశాడు. ఇకపోతే మనిషి ఎన్నో ఉన్నతమైన కట్టడాలు ఈరోజు కడుతున్నాడు. మనిషి కడుతున్నటువంటి ఇల్లు లేక కట్టడాలు ఏమండి మనుషులు చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఎలా కట్టాడు కట్టడం, ఆహా ఎంత బాగుంది కట్టడం. మన విదేశాలకు వెళ్తే 120 అంతస్తులు, ఏమండి 130 అంతస్తులు కట్టడాలు ఆకాశానికి అన్నట్టుగా కడుతున్నారు. అవి చూసి మనిషి రోజు ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నాడు. మనిషి కట్టినవే. మనిషి కట్టిన కట్టడాలకు, మనిషి నిర్మించిన ఈ నిర్మాణానికి మనిషి మరలా తను చూచి ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపోతున్నాడు. ఎలా కట్టాడు, ఎలా తన నైపుణ్యతను ఉపయోగించాడు, ఎంత బాగుంది కట్టడం అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ దావీదు గారు ఏ కట్టడాలు చూసి ఆశ్చర్యపోవట్లా. ఏమండి,
దేని చూచి దావీదు గారు భయపట్ల, కానీ దేని చూచి భయపడుతున్నాడు, దేని చూచి ఆశ్చర్యపోతున్నాడంటే తాను ధరించుకున్న దేహాన్ని చూచి ఆయనకు ఆశ్చర్యం కలిగించిందంట. ఏమంటే ఎప్పుడైనా మీ దేహాన్ని గురించి మీరు ఆలోచించారా? ఎప్పుడైనా మీ శరీరాన్ని గురించి, ఆ నిర్మాణం గురించి మీరు ఆలోచించారంటే ఈరోజు మనిషి ఆలోచించట్లేదండి, ఆలోచించట్లా. ఏమంటే ఏదైనా బైబిల్ ద్వారా మనం ఆలోచిస్తేనే ఒక విషయం మనకు అర్థమవుతుంది. నీకు అర్థమైందండి? మరి మనం ఆలోచించాలి, దాని వెనక దేవుడు పడినటువంటి ప్రయాస కష్టాన్ని మనం తెలుసుకోవాలని ఇదిగో మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్లో దేవుడు వ్రాసి ఉంచాడు. అంటే మనకు తెలియాలి ఈ విషయం మీకు అర్థమైందండి, మనకు తెలియాలి. కనుక ఆశ్చర్యాన్ని దావీదు గారు కలిగించింది ఏంటి? ఆ నిర్మాణంలో దేవుడు పడ్డ కష్టం. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్దాం. బైబిల్లోకి వెళ్తే మానవ దేహం అనేది ఎక్కడి నుండి నిర్మించబడింది అన్న విషయం ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు రాయించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి చాలండి. దేవుడైన యెహోవా అంటే మన తండ్రి. మొదటి మన తండ్రి అయిన ఆదాముకి దేహాన్ని ఇవ్వటానికి మట్టి ఎక్కడ తీశాడంట? నేల మట్టి తీశాడంట. ఏమంటే మనం చాలా ఈజీగా చెప్పుకుంటాం, నేల మట్టి కదండి దేవుడు తీసింది. ఆ నేల మట్టి తీసి అందులో నీళ్లు పోసి దాన్ని బాగా తొక్కి అది జిగురు వచ్చిన తర్వాత ఆదాము దేహాన్ని దేవుడు నిర్మించాడు, ఇందులో పెద్ద పని ఏముంది అనుకుంటారు. మరి కుమ్మరవాడు చేసే పని కూడా అదే కదా. కుమ్మరవాడు కూడా ఏం చేస్తాడు? మట్టి తీస్తాడు, ఆ మట్టిని ఎడ్లతో తొక్కిస్తూ ఉంటాడు జిగురు వచ్చే వరకు, ఆ తర్వాత కూడా చేస్తాడు. అంటే ఇప్పుడు కుమ్మరవాడు చేసిన పని, దేవుడు చేసిన పని రెండు ఒకటిగా మనిషి పోల్చుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక విషయం మనకు అర్థం అవ్వాలంటే బైబిల్లో ఎప్పుడు కూడా ఒక చోట ఆగిపోకూడదు. దానికి సందర్భించి దాని సందర్భాన్ని దేవుడు ఇంకెక్కడైనా రాశాడా అనేటువంటి ఆలోచనతో మరి దేవుడు రాయించినటువంటి వాక్యంలోకి మనం వెళ్ళాలి. దానికి సంబంధించిన విషయాలు దేవుడు మనకు తెలియపడతాడు. మరి ఈ మట్టి దేవుడు నేల మట్టి తీశాడా లేక ఈ మట్టి ఎక్కడి నుండి తీశాడన్న విషయాన్ని ఒకసారి మన బైబిల్లోకి వెళ్తే కీర్తన గ్రంథం 139:15 వచనాన్ని మనం చదువుకుందాం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు చాలండి. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తుడైన దావీదు పలుకుతున్న ఈ మాట మీరు ఆలోచిస్తే, నా నిర్మాణం అనేది భూమి యొక్క అగాధ స్థలములో నుండి విచిత్రముగా నేను నిర్మించబడ్డాను అన్నాడు. మీకు అర్థమైందండి? అంటే ఆదాము యొక్క నిర్మాణం ఎక్కడ జరిగింది? భూమి యొక్క అగాధ స్థలంలో నుంచి అన్నాడు. మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఉన్నాం, నేల మట్టితో అన్నాం. నేల మట్టి అనగానే పై మట్టి అనుకున్నాం. కానీ ఆ మట్టి ఇప్పుడు ఎక్కడ మనం ఆలోచిస్తే భూమి యొక్క అగాధ స్థలములో. అగాధం అంటే ఏంటి? పైన లోత. ఏమండి? అగాధం అనగానే లోతైన స్థలం. అంటే ఇప్పుడు మానవ దేహాన్ని నిర్మించుటకు దేవుడు ఎక్కడ మట్టి తీశాడు? అగాధములోకి వెళ్ళి అగాధములో ఉన్న మట్టి తీశాడంట. మీకు అర్థమైందండి? ఒక మనిషి ఒక కట్టడం కట్టి అది కట్టిన తర్వాత ఆ మనిషి చెప్పుకుంటాడు, ఇది కట్టడానికి నేను ఎంత కష్టపడ్డాను తెలుసా, ఎన్ని బాధలు పడ్డాను తెలుసా. ఏమండి? ఎంత కష్టపడ్డానో. ఇంతకీ అతను కష్టమే లేదండి ఆ కట్టడంలో, డబ్బు ఖర్చు పెట్టాడు అంతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి మానవ దేహాన్ని నిర్మించటంలో దేవుడు కష్టపడ్డాడు. భూమి యొక్క అగాధంలో వెళ్ళాడు దేవుడు. మరి భూమి యొక్క అగాధ స్థలము ఎలా ఉంది? భూమి యొక్క అగాధ స్థలం అనేది ఎలా ఉన్నది అన్న విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఏమంటే ఈరోజు మనం ఉన్నటువంటి భూమి ప్రస్తుత కాలం ఇది ఎక్కడుందంటే శూన్యములో వేలాడుతుంది. శూన్యంలో వేలాడుతున్నటువంటి భూమి గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది.
గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తన చుట్టూ తిరిగి వస్తుంది. అలా తిరిగి కాబట్టి మనకి ఒక రోజు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ భూమిని మనం తవ్వుకుంటూ సుమారు ఒక 40 అడుగులు లోతుకి వెళ్తే అక్కడ మనకి బోర్ వాటర్ పడుతుంది. బోర్ వాటర్ 40 అడుగుల లోతులో ఈ బోర్ వాటర్ మనకి ఎలా ఉంటుంది? ఆ నీరు చాలా వెచ్చగా ఉంటాయి. మరి ఇంకా ఈ భూమిని తవ్వుకుంటూ సుమారు ఒక 30 మైళ్ళు లోపలికి వెళ్ళిపోతే తవ్వుకుంటూ సుమారు 30 మైళ్ళు లోపలికి వెళ్ళిపోతే అక్కడ పొయ్యి మీద డేక్ష పెట్టి నీళ్లు పోసి కింద మంట పెడితే ఎసరు ఎలా తెరుతుందో అక్కడ ఉన్నటువంటి నీళ్లు ఏమైపోతాయంట? తెరిగిపోతున్నాయంట. అక్కడ నీళ్లు తెరిగిపోతాయంట. 40 అడుగులకే నీరు వెచ్చగా ఉన్నాయి. ఇంకా 30 మైళ్ళు లోపలికి వెళ్తే నీళ్లు పొయ్యి మీద ఎసరు తెరిగిపోతున్నాయంట. మరి భూమి యొక్క అగాధంలోకి వెళ్తే భూమి యొక్క అగాధం అంటే చివరి స్థానంలోకి వెళ్ళిపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చూద్దాం బైబిల్లో. ఏబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. భూమి నుండి ఆహారము పుట్టును వినాలి. చాలమ్మా, భూమి నుండి ఆహారము పుట్టును అంటే భూమి పై భాగంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ పై భాగంలో ఏం పడుతుంది? ఆహారం పడుతుంది. వరి పండుతుంది, గోధుమలు పండుతుంది, జామ పండుతుంది, మామిడి పండుతుంది, కొబ్బరి పండుతుంది, నిమ్మకాయ పండుతుంది. అన్ని పంటలు ఈ భూమి పై భాగంలో పండుతున్నాయి. భూమి యొక్క పై వాతావరణం ఎలా ఉంది? చల్లటి గాలులతో చక్కని వెలుతురుతో మనిషికి అనుకూలంగా ఈ భూమి యొక్క పై భాగం అనేది ఉంది. ఇది మనందరికీ తెలిసి వాతావరణం. కానీ అదే భూమి యొక్క అడుగు స్థలంలోనికి మనం అడుగు భాగంలోకి వెళ్ళిపోతే అక్కడ ఎలా ఉందో దేవుడు రాయిస్తున్నాడు. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపటి భాగము అగ్నిమయమైనట్లుండును అంటే అగ్నితో మండిపోతుందంట. భూమి ఎలా ఉందంట? అగ్నితో మండిపోతుందంట లోపటి భాగం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే భూమి యొక్క అడుగు భాగంలో మంటలు ఉన్నాయా అంటే మంటలు ఉన్నాయండి. మంటలు ఉన్నాయి. ఈరోజు ఏ బండి భూమి మీద నడవాలన్నా అందులో ఉన్న ఇంజిన్ మండిపోవాలి. ఆ ఇంజిన్ మండితేనే ఆ బండి పరిగెత్తుంది. మరి ఈరోజు ఈ భూమి గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంగా తిరుగుతుందంటే భూమి కింద ఉన్నటువంటి మంటలు భూమిని పరిగెత్తిస్తున్నాయి. దాని లోపటి భాగం అగ్నితో మండిపోతున్నాడు దేవుడు. అగ్నితో మండిపోతున్నటువంటి ఆ లోపటి భాగములో ఎలాంటి రాళ్ళైనా, లోపల ఉన్నటువంటి ఎలాంటి పదార్థమైనా అది ఎలా తయారైపోతుందంటే ఉదయకాలమున నువ్వు మొహం కడుక్కోవటానికి పేస్ట్ ఉపయోగిస్తావు. మెత్తగా ఉండదు పేస్ట్. మీకు అర్థమైందండి? అలా అగాధములో ఆ అగ్నిలో మరిగిపోతుందంట మట్టి. అక్కడికి వెళ్ళాడని దేవుడు. అక్కడికి వెళ్ళి మన తండ్రి అయిన ఆదాము దేహాన్ని నిర్మించుటకు అవసరమైనటువంటి ఆ మట్టిని అగాధములో దేవుడు తీసుకుని వచ్చాడు. అగాధం తీసుకొచ్చాడు దేవుడు. ఇప్పుడు అక్కడ మట్టి ఎలా ఉంది? భూమి యొక్క అగాధములో ఆ మట్టి ఎలా ఉంది చూద్దాం బైబిల్లో. ఏబు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. ఏబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. జిగట మన్నుగా ఉన్న చాలండి. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. మన్ను ఎలా ఉన్నట్టు అక్కడ? జిగట మన్ను. దేవుడు మట్టి తీసుకొచ్చి నీరు పోసి దాన్ని తొక్కటం కాదు. జిగురు వచ్చే వరకు దేవుడు తొక్కటం కాదండి. అది కుమ్మరవాని పని. కానీ దేవుడు తీసిన ఈ మట్టి జిగట మట్టి, అగ్నిలో తెగిలిపోతున్నటువంటి మట్టిని తీశాడు దేవుడు. ఆ మట్టి జిగట మట్టి అంట.
జిగట మట్టి తీసుకొచ్చి నన్ను నిర్మించి ఏమండి 8వ వచనం, నీ హస్తములు నీ హస్తములు ఒక అవయవ నిర్మాణము చేసి నాకు అవయవ నిర్మాణం చేసి చాలండి. ఏమండి ఆ జిగట మట్టిని దేవుడు తన చేతుల్లో పెట్టుకుని మానవ దేహానికి అవసరమైనటువంటి అవయవాలను దేవుడే నిర్మాణం చేశాడు. దేవుడే మట్టితో నిర్మాణం చేశాడంట. 10వ వచనం, ఒకడు ఒకడు పాలు పాలు పోసిన పోసినట్లు నన్ను పోషించిన నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు జున్నిగడ్డ, ఒకడు ఒకడు పేరబెట్టినట్లు పేరబెట్టినట్లు నన్ను పేరబెట్టి నీవు నన్ను పేరబెట్టితివి కదా. చూడండి ఏమండి, జున్నుగడ్డ తయారవ్వాలంటే ఏం చేయాలండి? పొయ్యి మీద ఉడకబెట్టాలి మంచి పాలతో. నీకు అర్థమైందా? అప్పుడు జున్నుగడ్డ తయారవుతుంది. జారిపోతున్న ఈ జగట మట్టిని ఈరోజు ఎంత గట్టి శరీరంగా దేవుడు నిలబెట్టాడంటే, ఒకడు పాలు పోసినట్లు, జున్నుగడ్డ పేరబెట్టినట్లు, జగట మన్నుగా ఉన్న నన్ను నీవు పేరబెట్టితివి. దీనికి ఒక ఆకారం ఇచ్చాడు దేవుడు. ఒక ఆకారం ఇచ్చాడు దేవుడు. 11వ వచనం, చర్మముతోను మాంసముతోను నన్ను కప్పితివి నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను స్పందించితివి. చూడండి ఏమండి, మీ శరీరంలో నరాలు ఉన్నాయా? మీ శరీరంలో ఎముకలు ఉన్నాయా? మీ శరీరంలో మాంసం ఉందా? మాంసము, నరాలు, ఎముకలు కనబడకుండా పైభాగం ఏంటి? చర్మంతో కప్పేశాడు. 4 భాగాలతో దేవుడు మానవ దేహాన్ని అమర్చాడు. ఇక్కడ మీరు ఆలోచిస్తే నిర్మాణంలో ఎవరిని ఎముకలు పెట్టాడు, ఎముకల్లో మూలను పెట్టాడు. నరాలు అన్నాడు, నరాలు పెట్టాడు, రక్తాన్ని పెట్టాడు. ఎముకలు కనబడకుండా, నరాలు కనబడకుండా పైనే పొదిగించాడు, మాంసాన్ని పొదిగించాడు. నరాలు కనబడకుండా, ఎముకలు కనబడకుండా, మాంసం కనబడకుండా ఏం చేశాడు? చర్మాన్ని పొదిగించాడు పైన. అదే చెప్తాడు భక్తుడు ఇక్కడ. చర్మముతోను మాంసముతోను నరములతోను ఎముకలతోను నీవు నన్ను స్పందించితివి. ఎంత అద్భుతంగా చేశాడు నిర్మాణాన్ని. ఈ శరీరంలో ఉన్న ఈ అవయవాలు దేవుడు ఎంత అద్భుతంగా చేశాడు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. మట్టికి ఒక మంచి ఆకారం ఇచ్చాడు దేవుడు. మట్టితో దేవుడు మంచి అవయవాలు నిర్మాణం చేశాడు. ఈ అవయవ నిర్మాణంలో కళ్ళు ఉంది, ఈ అవయవ నిర్మాణంలో చెవు ఉంది, ఈ అవయవ నిర్మాణంలో పళ్ళు ఉన్నాయి, ఈ అవయవ నిర్మాణంలో పెదాలు ఉన్నాయి, ఈ అవయవ నిర్మాణంలో మెదడు ఉంది, నరాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, రక్తం ఉంది. ఎంత బాగా చేశాడు దేహాన్ని ఆలోచించండి. ఎలా చేశాడు? ఎందుకు చేశాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవయవాలలో ప్రతి దానిని దేవుడు తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఎవరి చిత్త ప్రకారం? ఎవరి ఇష్ట ప్రకారం? దేవుని ఇష్ట ప్రకారం శరీరంలో ఉంచాడంట. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ ఇష్ట ప్రకారం దేహాన్ని వాడేసుకుంటున్నావు. నీకు అర్థమైందా? నీ ఇష్ట ప్రకారం దేహాన్ని వాడేసుకుంటున్నావు. తాగుతున్నావు, తాగి 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 లోపలటువంటి లివర్లు దెబ్బతిన్నాయి, పేగులు దెబ్బతిన్నాయి, గుండె దెబ్బతింటుంది. మనుషుల మధ్య ఆకారానికి మనిషిగా కనబడుతున్నావు, బ్రతికున్నవాడిగా కనబడుతున్నావు. ఏదో ఒక రోజు అవయవాలన్నీ కూడా తినేసి ఒకేసారి కుప్పకూలిపోతున్నావు. ఏమండి, దాన్ని పాడు చేయటం నీకు చేతనైంది కానీ దాని వెనక దేవుని కష్టాన్ని నువ్వు గుర్తించలేదు. దాన్ని ఎలా కాపాడుకోవాలన్న విషయం నీకు అర్థం కాదా? శరీరంలో ఉంచాడండి ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారం. అంటే అర్థం తెలుసా? శరీరంలో ఉంచిన ప్రతి అవయవముతో దేవునికి పని ఉంది.
నేల మట్టి తీసుకొచ్చాడు. ఏమండి, బొమ్మను చేశాడు. అగాధంలోకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి బొమ్మను చేసిన ఆ బొమ్మలో ఏం లేదు, జీవం లేదు. దేవుడు ఇంత కష్టపడినా దానికి జీవం లేకపోతే దేనికి ఉపయోగం చెప్పండి? శరీరంలో ఉండి ఆత్మ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇది ఎలా శవమో, దీంట్లోకి జీవాత్మ రాకముందు అది కూడా శవమే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నిర్మించినటువంటి ఈ కట్టెలోకి ఈ శరీరంలోనికి ఏం చేశాడు చూడండి ఒకసారి బైబిల్లో. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. జీవమును అనుగ్రహించి మళ్ళా ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే మట్టికి జీవం వచ్చింది, మట్టికి మహిమ వచ్చింది. మట్టి శరీరంలో అమర్చబడిన అవయవాలు, పెదాలు కదులుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, మెదడు ఆలోచిస్తుంది, కాళ్ళు నడుస్తున్నాయి. ఈ వినికిడి దీనికి తాకిడి దేని నుండి వచ్చిందంటే దేవునిలో నుండి వచ్చిన జీవాత్మ. ఒకవేళ ఆ జీవాత్మ కనుక ఈ శరీరంలోకి రాకపోతే అది చచ్చిపోయిన శవం లాంటిది. అంతవరకు దేవుడు తీసుకున్న కష్టం, పడిన శ్రమంతా కూడా వృధా అయిపోతుంది. ఆ మానవ దేహం వెనక దేవునికి ఒక సంకల్పం ఉంది కాబట్టి, ఒక ఆలోచన ఉంది కాబట్టి, ఆ ఆలోచనలు ఏం చేశాడు? దేవునిలో ఉన్న భాగాన్ని, ఆత్మ భాగాన్ని ఏమండి శరీరంలోకి విడగొట్టాడు. మనిషి జీవాత్మ. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజు నువ్వు ధరించుకున్న శరీరం నీదా? శరీరంలో ఉంటున్నటువంటి నీవు నీ సొత్తా అని నువ్వు ఆలోచిస్తే, శరీరం నీదనుకుంటే దాన్ని పోకుండా నువ్వు కాపాడుకోవాలి. శరీరంలో ఉన్నటువంటి నీవు నేనే శరీరానికి నాకు నేను హక్కుదారుని అనుకుంటే ఏమండి ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. కానీ కొన్ని రోజులకు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నువ్వు ధరించుకున్న శరీరం మరలా మట్టికి వెళ్ళిపోతుంది. ఈ భూమి మీద నీవు అడ్రస్ లేని వాడుగా, కనబడిన వాడికి వెళ్ళిపోతున్నావు. అంటే ఈ రెండు మహాశక్తులను కలిపింది ఎవరు? దేవుడు. ఈ రెండు మహాశక్తులను కలిపి ఒక మనిషిగా, ఒక ఆకారంలో ఏమండి ఒక పేరుతో నిన్ను గుర్తించేట్టుగా నీకు ఒక మహిమనిచ్చిన దేవుణ్ణి ఈ రోజు నువ్వేం చేసావంటే పక్కన పెట్టేశావు. ఆయన పడిన కష్టాన్ని పక్కన పెట్టేశావు. ఏమండి జీవాన్ని పోసాడు దేవుడు. జీవాన్ని పోసిన తర్వాత వదిలేసాడు అనుకోండి, మరి ఆ మనిషి ఎలా బ్రతుకుతాడు? జీవాన్ని పోసిన తర్వాత మనిషిని వదిలేస్తే ఆ మనిషి ఎలా బ్రతుకుతాడు? అందుకు దేవుడు ఏం చేశాడు? జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. కృప చూపితివి అంటే దేవుడు నీకు ప్రకృతిలో అన్ని కూడా నీ జీవాన్ని నిలబెట్టడానికి ఇచ్చాడు. ఇంతటి మహావిశ్వంలో ఉన్న ప్రతి జీవరాశి, ప్రతి ఆకాశ పక్షి, ప్రతి మొక్క అది ఫలించి దాని యొక్క ఫలాన్ని మనిషికి ఇచ్చి మనిషి దగ్గర ఆహారంగా మారిపోయి మనిషిని నిలబెడుతుంది, జీవింపజేస్తుందంటే అది దేవుడిచ్చిన కృపలాగంటావా? నీ జీవాన్ని, నీ శరీరం నిలబెట్టడానికి దేవుడిచ్చిన కృపలాగా? ఇంతటి మహావిశ్వం, ఈ ప్రకృతి ఎవరి కొరకు పనిచేస్తుంది, ఎవరి కొరకు పరిగెత్తుతుంది, ఈ కాల సమయంలో ఎవరి కొరకు వస్తుంది అంటే కేవలం మన కొరకేనండి. నేను నిలబెట్టాకే దేవుడు కృప చూపాడండి. ఇవన్నీ దావీదు గారు ఆలోచించాడండి. ఇవన్నీ దావీదు గారు ఆలోచించినప్పుడు దావీదు గారు ఆలోచనలోకి వచ్చింది తెలుసా? నీవు నన్ను కలగ చేసి విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. ఈరోజు మనిషికి దేవుడంటే భయం లేకుండా పోయింది. దేవుడంటే ఆయన కార్యం అంటే మనిషికి గుర్తింపు లేకుండా పోయింది. దేవుడంటే మనిషి దేవుని కృతజ్ఞత ఎవరైపోతున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు.
ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఆలోచించాలి కదా బైబిల్ గ్రంథంలో రాశారు. ప్రియమైన దేవుడి పిల్లలారా, మానవ నిర్మాణం వెనక దేవుడు పడిన కష్టం అండి. ఎవరు ఒక వ్యక్తి ఒక బస్సు తయారు చేస్తాడు. ఆ బస్కి ఏం పెడతాడు? ఒక చాయిస్ పెడతాడు, చక్రాలు పెడతాడు, అద్దాలు పెడతాడు, ఎదురా బ్రేక్ పెడతాడు, స్టీరింగ్ పెట్టుకుంటాడు, కూర్చోకుండా సీట్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ బస్సుకు అవసరమా? ఇవన్నీ బస్సుకు అవసరం లేదండి. కూర్చోవడానికి అతనికి సీట్ కావాలి, డ్రైవింగ్ చేయడానికి స్టీరింగ్ కావాలి, మీకు అర్థమైందా? పరిగెత్తడానికి చక్రాలు కావాలి. ఇతనికి అవసరమైన ప్రతిదాన్ని ఎక్కడ పెట్టాడు? బస్సులో అమర్చాడు. అంటే తన చిత్త ప్రకారం తన ఇష్టాన్ని నెరవేర్చాలని బస్సు, ఆ బస్సులో తన ఉద్దేశాలను కూడా పెట్టుకున్నాడు మనిషి. మరి దేవుడు తలలో మెదడు పెట్టాడు, కళ్ళు పెట్టాడు, చెవులు పెట్టాడు, నోరు పెట్టాడు, పాదాలు ఇచ్చాడు. ఏమండి, ఇవన్నీ నీకు అవసరమా? కాదండి, ఇవన్నీ దేవునికి అవసరం. ఇవన్నీ దేవునికి అవసరం. ఈ పెదాలతో దేవుని గురించి పాడాలని, ఈ నోటితో దేవుని గురించి ప్రకటించాలని, ఈ కళ్ళతో దేవుడు కలిగించిన వాక్యము ఆ సృష్టిని చూడాలని, ఆ వాక్యము చూడాలని, ఈ పాదాలు సువార్తకు పరుగులు తీయాలని, ఈ మెదడు ఆయన గురించి ఆలోచించాలని, ఆయనకు అవసరమైన ప్రతి దాన్ని కూడా దేవుడు ఎక్కడ అమర్చాడు? శరీరములో అమర్చాడు. అదే మనం చదువుకున్న కొరింథీ పత్రికలో, శరీరములో ప్రతి దానిని ఆయన చిత్త ప్రకారము శరీరములో ఉంచాను. ఏమండి, ఈరోజు ఈ దేహాన్ని మనిషి ఏం చేస్తున్నాడు ఆలోచించండి. ఏం చేస్తున్నాడు ఈరోజు? తిరిగేవాడు ఒకడైతే, విచరించేవాడు ఒకడైతే, తాగేవాడు ఒకడైతే, తిండిపోతూ ఒకడైతే, ఈ దేహాన్ని మనిషి రోజు పాడు చేస్తూ చివరికి సృష్టించినటువంటి తండ్రి కూడా బాధను కలిగిస్తున్నాడండి. ఈ మానవ దేహం వెనక దేవుడు ఒక సంకల్పం ఉందండి. ఈ మానవ దేహాన్ని బైబిల్లో ఎంత ఉన్నత స్థాయిలో దేవుడు చూపిస్తున్నాడో బైబిల్లో ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ దేహాన్ని నిర్మించడంలో దేవుని యొక్క కష్టం, దేవుని సంకల్పం, ఆ నిర్మాణంలో భూమి యొక్క అగాధములకు వెళ్ళి ఎందుకు మట్టి తీసుకొచ్చాడు, ఈ శరీరంలో ప్రధానమైన ఈ భాగాలు పెట్టి ఎందుకు అమర్చాడు దేవుడు, ఎందుకు జీవాన్ని ఇచ్చాడు, ఎందుకు కృప చూపుతున్నాడు, అసలు ఈ మానవ దేహం వెనక దేవుని ఆలోచన ఏంటి ఒకసారి బైబిల్లో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఏమండి, దేహము ధరించుకున్న ప్రతి మనిషికి ఏం తెలిసి ఉండాలంట? అమ్మ వల్ల దేహం రాలా, నాన్న వల్ల దేహం రాలా, అమ్మ అనుకుంటే దేహం రాలా, నాన్న అనుకుంటే దేహం రాలా, డాక్టర్ దగ్గర మందులు వాడితే దేహం రాలా. దేవుని వలన అనుగ్రహింపబడిన దేహం ఇది. దేవుని వలన అనుగ్రహించిన దేహం ఇది. దేవుడు అనుగ్రహించిన దేహం. ఎందుకో తెలుసా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే దేవుడు ఆలయముగా దీన్ని కట్టుకున్నాడు. దేవుడు ఉండే చోటుగా దీన్ని నిర్మించుకున్నాడు. నీకు అర్థమైందండి? ఈ రోజు నువ్వు కట్టే సిమెంట్ కట్టడం ఆలయం అనుకున్నావు, అందులో దేవుడు ఉన్నాడు అనుకున్నావు. అది కేవలం సమాజం కూడుకుని ప్రార్థన చేసుకోవడానికి మనం కట్టుకున్నాం తప్ప అందులో వాస్తవంగా చెప్పాలని దేవుడు లేడు. దేవుడు తన స్వహస్తాలతో ఏ మానవ దేహాన్ని కట్టాడో ఆ మానవ దేహంలోనే దేవుడు ఉంటానని మాటిచ్చాడు. ఈరోజు మానవ దేహం విలువ అర్థమవుతుంది మనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిని ఉందును, వారు నా ప్రజలయ్యుందురు. చూడండి, ఏమండి, ఆకాశ మహాకాశాలు పట్టజాల దేవుడు ఇంతటి మహావిశ్వంలో ఈ విశ్వంలో పట్టజాల దేవుడు ఎక్కడ ఉంటాన్నాడు? ఎక్కడ నివాసం ఉంటాన్నాడు? మానవ దేహంలో నేను నివాసం ఉంటానంటున్నాడు. నేను వారిలో సంచరిస్తానన్నాడు.
ఏమండి? అంటే నీతోనే ఉండాలనుకుంటున్నాడు దేవుడు, నీతోనే ఉండాలనుకుంటున్నాడు, నీలోనే ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రతిరూపం నువ్వు, ఆయన స్వరూపం నువ్వు, ఆయన స్వహస్తాలతో నిర్మాణం జరిగిన వ్యక్తి నువ్వు, ఆయన సంకల్పం వచ్చిన వ్యక్తి నువ్వు. ఆయన సంకల్పం నెరవేర్చడానికి నీ కొరకు సృష్టి నిలబెట్టాడు దేవుడు. లేకపోతే సృష్టితో దేవునికి పని లేదండి. నీతో పని ఉంది కాబట్టి సృష్టిని పెట్టాడు, నీకు అవసరం కాబట్టి. మరి ఈరోజు ఈ సృష్టిని మనం తేరగా వాడుకుంటున్నాం తప్ప, ఎవరి ఈరోజు దేహాన్ని దేవునికి ఉపయోగపడే ఆలయంగా మనం ఇస్తున్నామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. చూడండి, మీరు ఎరగరా అంటే అర్థమేంటి? మీకు తెలిసి ఉండాలన్నాడు దేవుడు, మీకు తెలిసి ఉండాలన్నాడు. ఎవరు దేవుని ఆలయం అని సిమెంట్ కట్టడాలకు లైటింగ్ పెడుతున్నాం, సున్నాలు వేస్తున్నాం, వాటిని బాగు చేస్తున్నాం, దాన్ని చూసి ముచ్చిపోతున్నాం. కానీ దేవుని కొరకు అలంకరించవలసిన ఆలయం ఇది మానవ దేహం. దీన్ని అలంకరించాలి, దేవుని కొరకు దీన్ని అలంకరించాలి. దీన్ని ఎలా అలంకరించాలి? రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి, త్వరగా వాక్యం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపవద్దు. మానవ దేహములో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుడు తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాలనుకుంటే ఆ అవయవాలతో దేవుడి చిత్తం జరగాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనిషికి అర్థమైతే మనిషి అవయవాలంట దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించొద్దు అన్నాడు. అని ఏమన్నాడు చదవండి. పాపములకు అప్పగింపకుడి. పాపములకు అప్పగింపవద్దు, అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుడి. అంటే అవయవాలు ఏముండాలన్నాడు? దేవుని నీతి. అవయవాల ద్వారా దేవుని కార్యాలు జరగాలి, దేవుని నీతి జరగాలి, దేవుని న్యాయం జరగాలన్నాడు దేవుడు. కానీ ఈరోజు మనిషి చేశాడు, మానవ దేహం దేవుని ఆలయం అయితే దేవుని ఆలయాన్ని ఏమండి దుర్నియోగంగా పాపానికి అప్పగించాడు, పాపానికి అప్పగించాడు. దేవుడు లేనటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు మనిషి. ఏమండి ఎంత మంచి దేహాన్ని ఇచ్చాడు మనకి చెప్పండి. బిడ్డ పుట్టగానే చాలా సంతోషం, తల్లి గర్భం ధరించగానే చాలా సంతోషం. ఏమండి నువ్వు గర్భం ధరించావంటే దేవుని దయ్యా, బిడ్డ పుట్టాడంటే దేవుని దయ్యా. నీ చేతులతో నువ్వేం చేసుకున్నది లేదు, తండ్రి తన చేతులతో చేసుకున్నది ఏమీ లేదు, అంతా దేవుని దయాపూర్వక సంకల్పం. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? దేహాన్ని పాడు చేస్తున్నాడు, దేహంలో ఉన్న అవయవాన్ని పాడు చేస్తున్నాడు. ఆలోచన ఈరోజు పెళ్లి కాని కుర్రవాళ్ళు ఎంతమంది ఉన్నారు తాగేవాళ్ళు. ఏమండి వారి వెనక దేవుని సంకల్పం ఏంటి? వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకుని భార్యతో ఆనందిస్తూ పిల్లలను కానీ కుటుంబంగా దేవుని వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటే ఈరోజు పరిస్థితి ఎలా వచ్చేసిందండి ప్రియమైన దేవుని పిల్లల? వయసు వచ్చిన పెళ్లి కాని పరిస్థితి. పెళ్లి చేసుకున్నా ఏమండి భార్యతో సంసారం చేస్తామా చేయలేమన్న పరిస్థితి. ఎన్ని సమస్యలు తలెత్తి చూడండి ఈరోజు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? మనిషి తెచ్చుకున్నాడండి, మనిషి తెచ్చుకున్నాడు భూమి మీద, మనిషి మీదకి. కనుక మీరు ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, ఇందాక కొడుకు చెప్పాడు, తల్లి గర్భంలోనికి ఎన్నో శుక్రకణాలు వెళ్తున్నాయి. ఏమండి సుమారు 40 కోట్ల శుక్రకణాలు వెళ్తాయంట తల్లి గర్భంలోకి ఒకసారి తండ్రి నుంచి. మంచిగా తల్లి అందరికీ గర్భంలో చోటు ఇవ్వలేదు, ఏ ఒక్కరికో గర్భంలో చోటిస్తుంది. అది కూడా తండ్రి తల్లిని కలిసినప్పుడు, తల్లిలో ఉన్నటువంటి అన్నం విడుదలైనప్పుడు ఈ శుక్రకణం అందులోకి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ తల్లి అన్నం విడుదల కాకుండా మూతపడి ఉంటే అవన్నీ కూడా నేలపడం జరుగుతుంది. అంత భయంకరమైన ఈ పోటీలో ఈరోజు మనం ఈ దేహాన్ని ధరించుకుని స్థలంలో కూర్చున్నామంటే ఆ రోజు మనతో పాటు ఎంతో మంది, కోట్ల మంది వచ్చారు ఆ రోజు తండ్రి నుంచి తల్లిలోకి. కానీ ఆ భాగ్యాన్ని దేవుడికి ఇచ్చాడు, ఆ భాగ్యం నాకు ఇచ్చాడు. ఆ పోటీలో ముందుగా నన్ను పరిగెత్తించాడు, తల్లి గర్భంలో ప్రవేశపెట్టాడు అన్నంలోకి.
ఏమన్నా అన్నాన్ని మూత పెట్టాడు, ఆ తర్వాత దేవుడు దాన్ని ఫలదీకరణ చెందించాడు. దేవుడు ఎంత కష్టపడ్డాడండి, దేవుడు ఎంత కష్టపడ్డాడు. చూడాలి గర్భం ముందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నావో నీకు తెలియదు అన్నాడు బైబిల్లో. నిజంగా చూడాలి గర్భంలో ఎముకలు, ఈ నరాలు, ఈ మాంసం, ఈ చర్మం ఎలా ఎదిగింది, దీని ఎదుగుదల ఏంటి అన్నది ఏ తల్లికి తెలియదు, ఏ తండ్రికి తెలియదు. పరమందు తండ్రికి మాత్రమే తెలుసు, ప్రవేశపెట్టిన వారికి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మామిడి చెట్టు పూత పూసే కాలం. మామిడి చెట్టు విపరీతంగా పూత పూస్తుంది, కానీ పూతంతా నిలబడదు. మంచుకి చాలా పూత రాలిపోతుంది. ఏదో కొద్దిగా మిగులుతుంది, ఆ కొద్దిగా పిందలుగా మారుతుంది. ఆ పిందలు నిలబడవు, చాలా రాలిపోతాయి. ఏవో కొద్దిగా పిందలు నిలబడతాయి, ఆ నిలబడ్డ పిందలు కొన్ని కాయలుగా, ఆ తర్వాత కొన్ని పళ్ళుగా మారుతాం మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు ఆ రోజు కోట్ల కణాల్లో నేను నిలబెట్టాడు అంటే, ఆ రోజు నువ్వు జారిపోకుండా దేవుడు నేను కాపాడాడంటే, ఈ దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీద ఉన్నావంటే అది దేవుడు చూపిన కృప కాదా? నువ్వు దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తివి కాదా? దేవుని చిత్తం నీ పట్ల లేదంటావా? ఇదంతా నీకు అర్థం కాకుండా నువ్వు దేవుని దూరం చేసుకున్న ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఇప్పటికైనా అర్థమైతే ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ దేహము కంటే భూమి మీద ఏది కూడా గొప్పది లేదు. మానవ దేహము కంటే భూమి మీద ఏది కూడా గొప్పది లేదు. సృష్టించిన వాటిలో ఏదో గొప్పది అనుకున్నావు, దేవుడు చూసి వింత అనుకున్నావు. దీనికంటే గొప్ప వింత ఏది లేదు, దీనికంటే మహానిర్మాణం ఏది లేదు. నీకు అర్థమైందా? సృష్టిలో ఏదైనా ఉంది అనుకుంటే మానవ దేహం నిమిత్తమై ఉన్నాయి. మానవ దేహమే సృష్టిలో లేకపోతే ఏది కూడా పని లేదు. ఏది కూడా పని లేదు ప్రియమైన దేవుని పిల్లారా. ఇది నీకు అర్థమైతే నీ నిర్మాణం ఎంత గొప్పదో ఆలోచించు. నీ నిర్మాణం నిర్మించిన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించు ప్రియమైన దేవుని పిల్లారా. దేహాన్ని దేవుడు ఊరినివ్వాల. కృష్ణుడికి అర్థమైందా? తల్లి గర్భంలో ఈ దేహం తేవాలని, ఒక బిడ్డను తేవాలని ఒక తల్లి ఒక తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నారు. అవుతుందా వాళ్ళ ప్రయాసలో? డాక్టర్ సంప్రదిస్తున్నారు, మందులు వాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏవో చేస్తున్నారు, కానీ పిల్లలు పుట్టక అలాగే ఉండిపోతున్నారు. కానీ ఈరోజు మనం ఈ శరీరం ధరించుకుని తల్లి గర్భం నుంచి వచ్చామంటే ఏమండి, మన వెనక దేవుని సంకల్పం దేవుడు నెరవేర్చాడు ప్రియమైన దేవుని పిల్లారా. కనుక ఈ మానవ శరీరం అనేది దేవుని పవిత్రమైన ఆలయం అన్నాడు దేవుడు. నేను ఉండే చోట అన్నాడు దేవుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలం దేవుడు. అంత పెద్ద రూపం కలిగిన దేవుడు. నేను మీలోనే ఉంటాను, మీతోనే సంచరిస్తాను అన్నాడు దేవుడు. ఏమండి, నువ్వేం చేస్తున్నావు? ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. ఏదైనా ఒక అనారోగ్యానికి గురైనప్పుడు ఏదో ఒక మొక్కుబడి చేసుకుంటావు. నేను గొడవలకొండకు వస్తాను, లేక జోషిప్తం దగ్గరికి వస్తాను, లేకపోతే గౌరీపట్నం వస్తాను. ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? ఏముంది చెప్పండి? అక్కడ ఏముందండి? మీరు బైబిల్ చూశారు కదా, నేను మీలో ఉంటాను, మీతో సంచరిస్తాను, మీకు దేవుళ్ళు ఏంటని చెప్పి చూశారు కదా బైబిల్లో. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావంటే ఈ సంకల్పం, ఈ వాక్యం అర్థం కాక ఎక్కడికో వెళ్ళిపోతున్న ప్రియమైన దేవుని పిల్లారా. కనుక మన దేహం వెనక నిర్మాణంలో దేవుడు పడ్డ కష్టం, నీ నిర్మించిన విధానం నీకు అర్థమైతే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజు నుంచి అయినా సరే ఎంత ఘోర పాపనైనా దేవుడు క్షమిస్తానన్నాడు. ఈరోజు మనము ఈ దేహాన్ని ఏమండి దేవునికి సమర్పించి, అది కూడా చూసి ముగించుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయము ప్రారంభోచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. దేనంట? మీ శరీరమును ఆయనకు సమర్పించుడి. ఎప్పుడు? బ్రతికుండగా. చచ్చిపోయిన తర్వాత శవాన్ని గుళ్ళో తీసుకెళ్తారు. ఏంటి ప్రయోజనం? దేనికి? దేవుడు కావాలా? చచ్చిపోయిన శవం నీ భార్యకి అక్కర్లా, నీ భర్తకి అక్కర్లా, నీ పిల్లలకి అక్కర్లా, ఊళ్ళో ఎవరికి అక్కర్లా. ఏమండి, ఉంచితే దుర్వాసన కొడతానికి గాయమని లాగేది శ్మశాన భూమికి. దేవుడికి అక్కర్లా. చచ్చిపోయిన తర్వాత నువ్వు బ్రతుకుండగానే కావాలి. ఆయన పెట్టిన జీవము నీలో ఉండగా నువ్వు కావాలి దేవునికి. నీ అవయవాలు బాగున్నప్పుడు నువ్వు దేవునికి కావాలి. అందుకే దేవుడు అన్నాడు, నీవు సజీవుడుగా ఉన్నప్పుడే నీ శరీరాన్ని నాకు సమర్పించు. నువ్వు ఇచ్చే అట్టిగా అక్కర్లా, నువ్వు వేసే కానుక అక్కర్లా, ఇది అవి సంఘ సేవ జరగడానికి నువ్వు ఇస్తున్నావు, దేవుడికి అక్కర్లా.
కానీ దేవునికి కావాల్సిన నువ్వు ఎప్పుడు తెలుసా? సజీవుడిగా ఉన్నప్పుడు, చచ్చిపోయి శమైన తర్వాత కాదు. ఈ మాటలు అర్థమైతే ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా దేహాన్ని కాపాడుకోవాలి. దేహం వెనక దేవుని యొక్క కష్టాన్ని గుర్తించాలి. ఈ దేహం కంటే భూమి మీద ఏది గొప్పది లేదు. ఈ దేహమే దేవుని పవిత్రమైన ఆలయము. దీన్ని బ్రతికొండగానే దేవునికి సమర్పణ చేసి దేవుని యొక్క అడుగుజాడలో మనం నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మీకు వందనాలు అయ్యా. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మానవ నిర్మాణం గురించి ఎన్నో సంగతులు మాతో మాట్లాడేవు నాయన. మీ పిల్లలు మనసు పెట్టి నాయన మరి మీ మాటలు విన్నారు, చలైన ఓర్పుతో మీ మాటలు విన్నారు తండ్రి. ఆ మాటలు నాయన మీ బిడ్డల హృదయాల్లో నాటి ఫలింపచే తండ్రి. అయ్యా, మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞాన హృదయము మీ పిల్లలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నిజంగా సృష్టిలో నాయన మనిషి కంటే దేన్ని ఎక్కువగా మీరు ప్రేమించలేదు. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించని మీ మాటలు మమ్మల్ని మీరు ప్రేమించారు కాబట్టి ఇంతటి మహావిశ్వాన్ని మా పాదాల కింద లోపర్చి మాకు సేవలు అందిస్తున్నాం నాయన. మమ్మల్ని మీరు ప్రేమించారు కాబట్టి నాయన మీ స్వహస్తాలతో ఈ దేహాన్ని నిర్మించారు నాయన. మమ్మల్ని మీరు ప్రేమించారు కాబట్టి మీలోని జీవాన్ని మా శరీరంలో ప్రభు నిలబెట్టావు నాయన. మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మేము తప్పు చేసినా మా పాప క్షమాపణ నిమిత్తం నాయన మీ కుమారుని యొక్క జీవాన్ని సిలువలో బలియాగం చేసావు నాయన. నిజంగా మీ కుమారుని అర్పించుటలో, మమ్మల్ని బ్రతికించుటలో, మా దేహాన్ని మరలా తిరిగి నాయన మీ కొరకు బ్రతికేటట్టుగా నిలబెట్టుటలో మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారో నాయన మీ ప్రేమను రుజువు చేశారు తండ్రి. అందరూ బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిజంగా మనిషి తను పడ్డ కష్టములో, తను కట్టినటువంటి కట్టడాల్లో, తను నిర్మించిన వస్తువుల్లో ప్రతి దాని వెనుక నా కష్టం ఉంది, నా ప్రయాసం ఉందని తన కష్టం గురించి మనం చెప్పుకున్నాడే కానీ అయ్యా మానవ దేహమును నిర్మించుటలో అయ్యా మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమించారో, ఎంత ఆలోచన పెట్టారో, మీ ఆలోచన, మీ కష్టాన్ని గురించి మనిషి ఆలోచన చేయలేకపోతున్నాడు తండ్రి. నిజంగా నాయన భక్తుడైన దావీదు గారు మీ కష్టాల గురించి నాయన మీ ప్రయాసం గురించి ఆలోచించాడు. తను ధరించుకున్న దేహాన్ని గురించి, ఆ నిర్మాణం గురించి ఆలోచన చేశాడు. నిజంగా ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు చేసిన కార్యము ఆయనకు భయాన్ని కలిగించింది. దాన్ని బట్టి నాయన నిత్యం మీ పాద సన్నిధిలో మీ ఎడల ఆయన కృతజ్ఞుడై ఉన్నాడు తండ్రి. నాయన మీరు జరిగించిన ఈ కార్యం, ఈ మానవ దేహ నిర్మాణ విషయం మాకు అర్థమైతే నిజంగా మేము కూడా ఎల్లప్పుడూ కూడా మీ పాద సన్నిధిలో కృతజ్ఞులై జీవిస్తాం నాయన. మీకు భయపడి జీవిస్తాం తండ్రి. ఎప్పుడు కూడా మీ కార్యాల గురించి మేము యోచన చేస్తాం తండ్రి. కనుక ఈ సమయంలో ప్రభువా నిజంగా నాయన వాక్యమైన మీ పిల్లలు ప్రభువా మరి మీ కార్యములు యందు ఆసక్తి కలిగి ఉండాలి, మీ యందు భయం కలిగి ఉండాలి. మీరు చేసినటువంటి పనిలోనైనా మీ ప్రయాసం, మీ కష్టాన్ని గుర్తించి సజీవులుగా ఉండగానే ఆ దేహం మీ వారిది కాదని, ఆ దేహమును ఆయన మీరు ఉండేటువంటి పవిత్రమైన ఆలయమని వారు గుర్తించి సజీవులుగా ఉండగానే ప్రభువా మీకు సమర్పించేటువంటి మనసు వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ముందుగా వాక్యం చెప్పిన కుమారుని ప్రభువా మీరు దీవించి అయా బలపరచండి ప్రభువా. నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి కుటుంబాలు కూడా నాయన నిజంగా నాయన వాక్యం ద్వారా వెలిగించబడి అయ్యా మీ యొక్క వాక్యాన్ని బట్టి ప్రభావ మీ కొరకు బిడ్డలు బ్రతకాలి నాయన. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము పరలోకపు తండ్రిని బట్టి కుటుంబంగా పిలవబడుతుందని మీరు సెలవిచ్చారు నాయన. మొదటి కుటుంబం ఆదాం అయితే ఆదాం నుండి వచ్చిన ఈ కుటుంబాలన్నీ కూడా అయ్యా మీ నుండి మేమందరం కూడా కుటుంబాలుగా పిలవబడుతున్నాం. మా అందరికి తండ్రి మీరే నాయన. కనుక ఈ రోజు బ్రతుకునిచ్చిన మేము ప్రభావ ప్రతి ఒక్కరు కూడా గుర్తించి వారి కుటుంబాల్లో నిజంగా నాయన మిమ్మల్ని మహింపరిచేటువంటి భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే మరి మీ చిత్తమును బట్టి నాయన దేవా గ్రామస్తులను జ్ఞాపం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపం చేసుకోండి. వారందరూ కూడా నీ పిల్లలు నాయన మీ సంకల్పంలో భూమి మీద ఉన్నవారు తండ్రి. నిజంగా ఎన్నో భయంకర సంఘటనలు జరుగుతున్నాయి, ప్రమాద పరిస్థితులు జరుగుతున్నాయి నాయన. మనిషి జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిస్థితికి వెళ్ళిపోతుంది తండ్రి. ఈ పరిస్థితులన్నీ కూడా బిడ్డలు గుర్తించి తండ్రి ఉన్న నాయన జీవితంలో ప్రభావ మీకు సమర్పించుకొని మరి మీ కొరకు బ్రతికేటువంటి మంచి స్వస్థత మనసు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే వారి కుటుంబంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో, బాధలు అయితే ఉన్నాయో మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్న తండ్రిగా వారిని కరుణించే దేవుడవు, వారికి నాయన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే నాయన మీ కుమారుడు మాణికలరావు గారిని, అలాగే ప్రభువా తనకి ఇచ్చిన సతీమణి గారిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మన నాయన ఈ మాటలు వినపడటానికి ప్రభువా వారి ఇంట్లో నాయన మైకి పెట్టడానికి బిడ్డలు అవకాశం ఇచ్చారు. వారిని జ్ఞాపకం చేసుకుని నాయన వారికి కావాల్సిన సహాయం దయచేయండి. బిడ్డలందరూ కూడా మీ రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మరి మీ చిత్తమైతే రీతిగా మరొకసారి మేము అందరూ కలుసుకునే భాగ్యం దయచేయమని, అంతవరకు మీ కృపా కాపుదలకు మమ్మల్ని
అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడి వచ్చిన మనకును లోకంలో సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్.